ఏకపక్షంగా 20 ఆగస్టులో వచ్చిన వరదల్లో డయాఫామ్ వాల్ దెబ్బతిందని హైదరాబాద్ ఐఐటి నిపుణులు రిపోర్ట్ ఇచ్చారు. కాఫర్ డ్యామ్ గ్యాపులు పూర్తిగా చేయకపోవడమే కారణం కూడా చాలా స్పష్టంగా చెప్పారు. డయాఫామ్ వాల్ దెబ్బతిన్న 2 ఏళ్ల తర్వాత తెలుసుకున్నటువంటి ఒక బ్లైండ్గా, అంటే వీళ్ళు ఎక్కడ పడుకున్నారో ఏం చేశారో తెలియని పరిస్థితి 2 ఇయర్స్ తర్వాత మెలుకునే పరిస్థితికి వచ్చింది. మనం అందరికి కూడా డార్క్లో ఉన్నాం, ఎవరికీ తెలియదు ఆ ప్రాజెక్ట్ ఏమైందని కూడా. అలాంటి పరిస్థితులు తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. నెక్స్ట్, ఇక్కడ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా జీవోలన్నీ మీకు అందరికి ఇస్తాం, మీరు స్టడీ చేయండి. ఇప్పటికే స్టడీ చేశారు, అది స్టడీ చేసి ప్రాపర్గా ప్రజలకు చెప్పే బాధ్యత మనందరిపైన ఉంది. నెక్స్ట్, ఇక్కడ మీరు చూస్తే ఆగస్టు 13న పీపీఏ మీటింగ్ జరిగింది, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీటింగ్. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ పనితీరు సంతృప్తిగా ఉంది, మార్చాల్సిన అవసరం లేదు. 2009లో కాంట్రాక్టర్ మార్చడం వల్ల హెడ్ వర్క్స్ నిలిచిపోయాయి, ఇప్పుడు అదే పరిస్థితులు ఎత్తే ప్రమాదం ఉందని చెప్పారు. 2009లో మీరు ఒకసారి చరిత్ర గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు కూడా ఇదే మరియు స్వార్థంతో చేశారు. 2005, 2006 ఆ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు ప్రారంభించారు. ప్రారంభిస్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వర్క్స్ అవార్డ్ చేశాడు. అవార్డ్ చేసిన తర్వాత ఆయన కాంట్రాక్టర్లకు కావాలనే ఉద్దేశంతో ఆ కాంట్రాక్టర్ బలవంతంగా చేపించి ప్రీ క్లోజర్ చేసి వాళ్ళని పంపించేసి ఆయన బతుకున్నంత వరకు మళ్ళా టెండర్ పిలవలేకపోయాడు. ఆ డిలే 2014లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకసారి టెండర్ పిలిచారు. 2009లో ఎలక్షన్ ముందు, ఎలక్షన్లు అవుతానే పిలిచారు, కానీ అప్పుడు కూడా ఏం చేయలేకపోయారు. 14 వరకు వెళ్ళింది. 13, 14 ఆ ప్రాంతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ ఈ టెండర్ పిలిచి ఏజెన్సీకి అప్పచెప్పే పరిస్థితికి వచ్చారు. అందుకే చాలా సున్నితమైన ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రాజెక్ట్ అనే ఉద్దేశంతో ఆ టెండరు ఎవరైతే కాంట్రాక్టర్ ఇబ్బందులున్నా ఎక్కడికక్కడ కన్విన్స్ చేసి ఆ పనులు చేసుకుంటూ వచ్చాం తప్ప ఏకపక్షంగా ఎక్కడికి వెళ్ళలేదు. ఈయన చేసింది ఏకపక్షంగా పోయి మొత్తం ఇది దెబ్బతినే పరిస్థితి వచ్చింది. ఈ విషయాలు చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పారు. నెక్స్ట్, ఇంకొక పక్కన కొత్త కాంట్రాక్టర్ మార్చడం వల్ల 10 నెలలు పైగా పనుల్లో జాప్యం జరుగుతుంది. ఒకే పనిని 2 ఏజెన్సీలు ఆ పని నాణ్యతలో ఇబ్బంది వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అందువల్ల కాంట్రాక్టర్లు మార్చవద్దు. పాత కాంట్రాక్టర్ ఎప్పుడు కూడా ఏ పని చేసినా గ్యారంటీ ఇవ్వాలి. ఆ గ్యారంటీ ఇన్ని సంవత్సరాలను ఇస్తారు. ఆ గ్యారంటీ ఇచ్చిన తర్వాత పాత కాంట్రాక్టర్ని మారిస్తే కొత్త కాంట్రాక్టర్ వస్తే ఇద్దరిలో ఏదైనా ఇబ్బందులు వస్తే ఎవరు రెస్పాన్సిబుల్? అకౌంటబిలిటీ ఎవరిది? జవాబుదారితనం ఎవరు? అది ఫిక్స్ చేయలేము, కాబట్టి మీరు మార్చొద్దండి అని చాలా స్పష్టంగా చెప్పారు. అయినా కూడా వినకుండా మొండిగా ముందుకు పోయారు. నెక్స్ట్, ఇక్కడ కాంట్రాక్ట్ని మార్చడం, ముందు చూపు లేకపోవడం, సరైన సమయంలో పనులు చేయకపోవడం, చేసే పనుల్లో జాప్యం వంటి కారణాల వల్ల నిర్మాణంలో తీవ్రంగా జాప్యం జరుగుతుందని కావున ఏజెన్సీలు మార్చవద్దని మళ్ళీ 16/8/19 చెప్పారు. ముందు లెటర్లు రాశారు, మళ్ళీ వీళ్ళు ఇది కూడా చెప్పారు. ఇంకొక పక్కన మీరు చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది పీపీఏ చేసింది. ఇది సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఇంజనీర్కి ఒక లెటర్ రాశాడు. ఇతను రాసింది హౌఎవర్ లెటర్ ఎలాబొరేట్గా ఉంది. అంతా మొత్తం చదవడం లేదు. ప్లీజ్ రీకాల్ డిస్కషన్ డ్యూరింగ్ ది 10th ఎమర్జెన్సీ మీటింగ్ of the PPA held on 13th August 19 mainly to discuss the issues of pre-closure of present contracts of the Polavaram project and retendering of the balance works. Lastలో ఇవన్నీ చెప్తూ, however, in the meanwhile, it is my humble advice to abandon the idea of pre-closure and retendering of the works in the best interest of the project, or at the least keep it the same in abeyance till a considered view is taken by Government of India in the matter. ఇంత స్పష్టంగా అంబుల్
చాలా అతను ఎంత అంబుల్ అడ్వైస్ ఇది చెప్పితే ఇది కూడా లెక్క పెట్టుకోకుండా ప్రాజెక్ట్ని కాంట్రాక్ట్ని క్లోజ్ చేసి మేము క్లోజ్ చేశాం మాకు అన్నీ తెలుసు అనే అజంతో ఇష్టానుసారంగా చేసి టెండర్ మార్చిన తర్వాత ఏజెన్సీ మార్చిన తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పీపీఏకి పంపించే సాహసం చేశారు. నెక్స్ట్ దీనివల్ల పర్యవసానం చాలా క్లియర్గా నీతి ఆయోగ్ ఒక నిపుణుల కమిటీ వేసింది ఐఐటి హైదరాబాద్. దాంట్లో పేజ్ నెంబర్ 38 మీరు ఒకసారి చదువుకోవచ్చు క్లియర్గా. ఇక్కడ చూస్తే even though about 20 lakh cusics of flood in 2020 has caused havoc through deep scoring, length about 150 meters, level about -22 meters at 3 locations near to the ECRF dam, that is Kaffar Dam Gap 1 and Gap 2. This cannot be considered under force majeure category. The reasons for this distinction can be attributed to inefficient planning due to untimely closure of gaps in the Kaffar Dam. ఏవైతే కాఫర్ డ్యాంలో చిన్న గ్యాప్ ఉందో ఆ ఏజెన్సీని మార్చకపోతే రెయినీ సీజన్ లోపల ఫ్లడ్ వచ్చే లోపల అది క్లోజ్ చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. ఆ సమయంలో మార్చేశారు. ఆ సమయంలో మార్చి మళ్ళా డిపార్ట్మెంట్ లెటర్స్ రాశారు. ఈ టైంలో క్లోజ్ చేయకపోతే ప్రమాదం వస్తుంది అని చెప్పారు. అయినా పట్టించుకోలేదు, ఎవ్వడూ పట్టించుకోలేదు. దాని పర్యవసానం మీరు చూస్తే చాలా ఇంకా నెక్స్ట్ దీంతో ఈరోజు డయాఫామ్ వాల్ 3 మేజర్ డ్యామేజ్ జరిగాయి. కాంక్రీట్ వర్క్లు మాత్రం స్పిల్వే మిగిలింది, డయాఫామ్ వాల్ డ్యామేజ్ అయింది. ఇంకొక పక్కన కాఫర్ డ్యాములు అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ 2 డ్యామేజ్ అయినాయి. 3వది గైడ్ బెండ్ డ్యామేజ్ అయింది. గ్యాప్ 1 ఏదైతే ఉందో ఈసీఆర్ఎఫ్ డ్యామ్కి వచ్చేది అది కూడా సగం 3/4 కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఎంత డ్యామేజ్ జరిగిందంటే డయాఫామ్ వాల్ 2018లో 436 కోట్లకు పూర్తి చేశాం. ఇప్పుడు డయాఫామ్ వాల్ రిపేర్ల కోసం కొన్ని రింగ్ బండ్లు వేసి అక్కడెక్కడ 3-4 ప్లేసుల్లో 33% రిపేర్లు చేయాలి. దాని ఖర్చు 447 కోట్లు. అది రిపేర్ చేస్తాం. అప్పటికి పర్మనెంట్గా సొల్యూషన్ వచ్చిందంటే మేము చెప్పలేమంటున్నారు. అది కాకుండా ప్యారలల్గా ఇంకొక కొత్త డయాఫామ్ వాల్ కట్టాలంటే 990 కోట్లు. మళ్ళీ 2 సీజన్లు కావాలి. అది కూడా సక్రమంగా చేస్తే 2 లేకపోతే 3-4 సీజన్లు అవుతుంది. అంటే 3-4 సీజన్లు డయాఫామ్ వాల్ కట్టాలి. దానిపైన కాఫర్ డ్యామ్లోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానిపైన ఈసీఆర్ఎఫ్ కట్టాలి, ప్రాజెక్టు పూర్తి కావాలి. ఒక మూర్ఖత్వంతో చేసిన పనికి దానికి కూడా ఇంకొకటి కూడా సీపేజీ అరికట్టడానికి ఖర్చు ఎంత అవుతుందో సమయం ఎంత అవుతుందో అంచనాలు వేయలేకపోతున్నారు. ఇక్కడ 2 ఉన్నాయి. ఒక పక్క ఇవన్నీ డయాఫామ్ వాల్, అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్. నెక్స్ట్ స్లైడ్ చూపి. ఇక్కడ మీరు చూడండి ప్రాజెక్టు ఎంత అతలాకుతలం అయిపోయిందో మీరు చూడండి. మొత్తం ప్రాజెక్టు భౌగోళిక పరిస్థితులే మారిపోయినాయి. ఎందుకు మారిపోయినాయంటే ఈ 15 నెలల సమయంలో ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఉంటే దాన్ని పూర్తి చేయకపోయే కొందికి ఆగస్టులో వరద నీరు వచ్చింది. ఇక్కడి నుంచే నీళ్లు వెళ్ళాలి, ఆ ఒత్తిడి పెరిగింది. కిందికి నీళ్లు వచ్చినప్పుడు సునామీ మారిగా సుడుగులు తిరగడం మొదలుపెట్టింది. దాంతో కింద నుండే ఇసుకంతా లాగేసి కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. అంటే చాలా డెప్త్. అంటే ఇక్కడ 2 ఉన్నాయి. ఒకటి డయాఫామ్ వాల్, పైన కాఫర్ డ్యామ్ కూడా ఏదైతే ఏం వేస్తారు, జెడ్ రౌటింగ్ చేస్తారు. ఆ జెడ్ రౌటింగ్ కూడా 10 మీటర్లు 20 మీటర్ల వరకు వెళ్ళారు.
ఎప్పుడైతే 10-20 మీటర్లు నీళ్లు వెళ్ళిపోయేసి ఇది సుళ్ళు కొట్టేసి మొత్తం తీసేసిన తర్వాత దాని కింద కూడా వెళ్ళిపోయింది. అంటే ఫౌండేషన్ కాఫర్ డ్యామ్ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. దాంతో ఇప్పుడు ఏదో చిన్న చిన్న రిపేర్లు చేశారు, కానీ నీళ్లు ఆగడంలా. నీళ్లు ఆగకపోతే కాఫర్ డ్యామ్ కట్టలేము, డయాఫామ్ వాల్ కట్టలేము, డయాఫామ్ వాల్ కట్టకపోతే ఈసీఆర్ఎఫ్ చేయలేము. ఇప్పుడు ఇవన్నీ కూడా భయంకరమైన పరిస్థితి. ఇంకొక పక్కన బయట నుంచి ఇసుక తెచ్చి పూడ్చిన ఆ గాజాలపైనే మెయిన్ ఎర్త్ ఫ్యాక్టరీ డ్యామ్ చేయాలి. ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి మన గుట్టలుగా పేసి మా వాళ్ళు దాన్ని కాంపాక్ట్ కింద ఇది చేస్తున్నారు, కానీ ఇంకా సొల్యూషన్ పూర్తిగా రాలేదు. దే ఆర్ వర్కింగ్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మీరు చూస్తే గ్యాప్ 1 ప్రాజెక్ట్లో 250 మీటర్లు వెడల్పు ఉంటుంది, 150 మీటర్లు కొట్టుకోపోయింది. ఆ 150 మీటర్లు మళ్ళా పూడ్చి గ్యాప్ 1ని పటిష్టం చేయాలి. నేచురల్ సాయిల్ అంటే నేచురల్ సాయిలే, మళ్ళా మనం మట్టి తెచ్చేస్తే దాని కన్సాలిడేషన్ ఆల్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఇది మొత్తం ఇది చేసే పరిస్థితికి వచ్చాడు. చాలా దారుణం ఇది. నెక్స్ట్ ఇక్కడ దియే కాకుండా వీళ్ళు కట్టిన కుంగిన గైడ్ బండ్, ఇది కూడా కుంగిపోయే పరిస్థితికి వచ్చేది. ఇది మామూలుగా ఎందుకంటే నేరుగా ఇట్లా వాటర్ వస్తే ప్రాబ్లం వస్తుందని కొద్దిగా డైవర్షన్ పెట్టి అక్కడి నుంచి వాటర్ తీసుకొస్తే ప్రెషర్ తక్కువ ఉంటుందనే ఉద్దేశంతో ఇది చేసి అది కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. దీనికి కూడా ఒక 80 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టారు. ఇంకా కూడా నిలుస్తుంది, సాలిడ్గా ఉంది అనేది ఇంకా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇంకా పూర్తిగా కాలేదంటే 3 డ్యామేజెస్ ఇక్కడ. 1 డయాఫామ్ వాల్, 2 అప్పర్ లోయర్ కాఫర్ డ్యామ్, 3 గైడ్ బండ్, 4 దీన్నిటి వల్ల పోలవరం పవర్ ప్రాజెక్ట్ అబ్నార్మల్ డిలే. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే ప్రోగ్రెస్ రిపోర్ట్లో మీరు చూస్తే ఖర్చు 11,722 కోట్ల రూపాయలు తెలుగుదేశం పార్టీ టైంలో. వీళ్ళు ఖర్చు పెట్టింది 4,100 కోట్లు. 72% అయితే 3.84% పనులు పూర్తి చేశారు, పెంచారు. కేంద్రం నిధులు ఒక్క రూపాయి కూడా దారి మళ్లించలేదు. కేంద్రం ఇచ్చిన డబ్బులు మేమున్నప్పుడు 4,000 కోట్ల రూపాయలు మనం పెట్టి పనులు చేశాం. ఆ 4,000 కోట్లు రియంబర్స్ చేశారు. అదనంగా అయిందానికి డబ్బులు ఇచ్చారు. ఇచ్చిన డబ్బుల్లో 3,345 కోట్లు వేరేదాన్ని డైవర్ట్ చేశారు. నిధులు కొరత కూడా ఒకటి తీసుకొచ్చాడు. మళ్ళీ ఎక్కడ పెట్టాడో ఏం తెలియదు, కానీ మొత్తం డైవర్ట్. ఇలాంటి ప్రాజెక్టులో తెలుగుదేశం పార్టీ టైంలో స్టేట్ ఫండ్స్ పెట్టి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఇతను వాళ్ళిచ్చిన డబ్బులు డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ రోజు కేంద్ర మంత్రులు గిన్నీస్ రికార్డుని వచ్చాయి. ఈరోజు అందరూ కూడా తప్పు పట్టే పరిస్థితికి వచ్చారు. ప్రాజెక్టే ప్రశ్నార్థకమైంది. ఎత్తు 45.72 మీటర్లు, 194 TMC ఆఫ్ వాటర్. ఇప్పుడు 41.15 అని మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడుందో నాకైతే అర్థం కాలేదు. ఇది కొత్త వాదన. ఒకవేళ కానీ 41.15 అంటే విభజన చట్టంలో పెట్టింది పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్. అండ్ అట్ ది సేమ్ టైం 45.72 మీటర్స్ ఎత్తది. అంచనా 55,545 కోట్ల రూపాయలు ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఏమైందో అది కూడా అర్థం కాని పరిస్థితి. ఆ రోజు పర్యాటక కేంద్రంగా ఎవ్రీడే అందరూ చూశారు. ఇప్పుడు ఒక ప్రొహిబిటెడ్ ఏరియాగా తయారైపోయింది. ఆ రోజు 4,144 కోట్ల రూపాయలతో కాలు నిర్మాణం, ముంపు గ్రామాలకి బాధితులకు అండగా అన్ని చేశాం. ఈరోజు 1,687 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. ఇవన్నీ చూసి అక్కడ ఎవరైతే తెలంగాణ నుంచి ముంపుకు గురైన మండలాలన్నీ మేము తెలంగాణకి వెళ్ళిపోతాం